హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. చట్నీ లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. చాలా స్వీట్ ఇష్టపడే పిల్లలకి అలాగే హెల్దీగా కావాలి అంటే ఇలా ట్రై చేయండి. నేనైతే 4 అంజీరా, 4 బాదం, 4 జీడిపప్పులు, 1 స్పూన్ పంకిన్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను. అలాగే పుట్నాలు 2 స్పూన్స్ నీట్గా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అస్సలు ఇష్టం లేని పిల్లలకి ఇలా ట్రై చేయండి. అంజీరు వాల్నట్ తినని పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలు బాదం తింటారు కానీ అంజీరు వాల్నట్ తినరు. వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. వాటర్ అంతా తీసేసి మిక్సీ, ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం యూస్ చేసుకోవచ్చు. నీట్గానే వాష్ చేసి మంచి వాటర్ వేస్తాం కాబట్టి. నెక్స్ట్ అయితే ఒక 2 స్పూన్, ఒక 1 కప్ వరకు గోధుమ పిండి, 2 స్పూన్స్ వరకు రాగి పిండి, మొత్తం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ అలా వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసేసుకోండి. ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా కన్నా స్వీట్గానే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్కి స్వీట్నెస్సే బాగుంటుంది. కొంచెం స్వీట్ వేసుకొని లేదంటే చాకో సిరప్ కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం పౌడర్ యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది, మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. అండ్ మనకు ఓవర్ నైట్ సోక్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఈజీ డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి. చక్కగా చిట్టి ప్యాన్ కేక్ లాగన్నా లేదంటే చిన్న దోశ లాగన్నా వేసేయండి. మీకు సాఫ్ట్గా కావాలంటే కొంచెం, అంటే మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోండి. లేదు క్రిస్పీగా కావాలంటే కొంచెం పెద్దగా దోశ టైప్ లాగా వేసుకొని మంచిగా నెయ్యి బటర్ అలా అప్లై చేసేయండి. కింద మనకి చక్కగా గోల్డ్ కలర్ అయిపోతుంది. ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియంలో వేసుకున్నాను. కొంచెం అంటే క్రిస్పీలాగా ఉండేలాగా. క్రిస్పీలాగా కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్ దోశలాగా బాగుంటుంది, క్రిస్పీలాగా బాగుంటుంది. ఇలాంటి చట్నీ అవసరం లేదు, బెల్లం వేసాం కాబట్టి మంచి స్వీట్గా ఉంటుంది. బెల్లం పౌడర్ అలా లేకుంటే పైనుంచి చాకో సిరప్ అయినా డేట్స్ సిరప్ అయినా చేయొచ్చు. అంతే, సింపుల్ అండ్ హెల్దీ. పిల్లలు కూడా లంచ్ బాక్స్కి అయినా లేదంటే మిడ్ స్నాక్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా పెట్టేసేయచ్చు. ఎస్పెషల్లీ స్వీట్ ఇష్టం ఉండే పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా కంఫర్ట్గా తినేస్తారు. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకైతే బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఒక్కసారి ట్రై చేయండి.